మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి తారకరామ్ నగర్లో శ్రీ మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం ఇది. ఈ వినాయక మండపానికి ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఈసారి మాత్రము నిజంగా పహల్గాం దాడుల్లో మరణం పొందినటువంటి వీర జవాన్ల కోసమే ఈ మండపాన్ని ఏర్పాటు చేశాము అని చెప్పారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది మొత్తం కూడా కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ రూపొందించారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ప్రక్రియ ఏ విధంగా మొదలైంది, మొత్తం ఏ విధంగా అంతమైందనే విషయాన్ని తెలపడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయం అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి ముగ్గురు వీళ్ళే ఉగ్ర నాయకులు వీళ్ళే. వాళ్ళంతా కూడా వాళ్ళ పేర్లు ఒకడు సులోమాన్ అలియాస్ ఫైజల్, అదేవిధంగా హంజా అఫ్ఘానీ జిబ్రాన్ అనే వారు మొత్తం కూడా ముగ్గురు దాదాపు 3 సంవత్సరాల క్రితం అంటే దాదాపు జూలై 2022లో భారత భూభాగంలోకి అడవి మార్గాన వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా అడవి నుండి ప్రవేశించి కాశ్మీర్లోని పహల్గాం అనే ప్రదేశంలో పర్యాటకులను ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఆ ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే అంటే ఎక్కువగా ఆ పహల్గాంలో ఎక్కువ మంది మన హిందువులు అక్కడికి వెళ్తుంటారు కాబట్టి ఆ ప్రదేశాన్ని వీళ్ళు వెంచుకున్నారు. ఈ ముగ్గురు కూడా అక్కడ వెంచుకున్నటువంటి సందర్భంలో ఏప్రిల్ 22, 2025న మధ్యాహ్నము 2:50 సమయంలో ఈ పహల్గాం పట్టణానికి సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బైనరన్ వ్యాలే అనే ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ఇక్కడ దాడి చేశారు వాళ్ళు, ఆ ముగ్గురు ఉగ్రవాళ్ళు అని చెప్పవచ్చు. నిజంగా ఈ ఘటన అప్పుడు సంచలనం లేపింది. ఎందుకంటే మొత్తం కూడా యుద్ధం వచ్చే విధంగా చేసిందని చెప్పవచ్చు. మరొకటి ఏంటంటే ఈ ఉగ్రవాదులు హత్యాకాండలకు పాటు పర్యాటకులకు సంబంధించి మతం ఆధారంగా హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ ముస్లింల హిందువుల అనేది చూసుకుంటూ హిందువులపైనే ఎక్కువగా దాడి చేశారు. అందులో మొట్టమొదటిగా ఎవరికైతే బొట్టు రంగు చూసి అంటే నుదుట బొట్టు ఉందో ఆ బొట్టున్నటువంటి హిందువులనే ఎక్కువగా టార్గెట్ చేసి చంపినటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ముస్లింలను ఇక్కడ టార్గెట్ చేయలేదు, కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా కశ్మీర్ ప్రాంతాల్లో ప్రవేశించి అడవి మార్గం ప్రవేశించి చేసినటువంటి యుద్ధం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం చూస్తున్నాం ఈ ఉగ్రవాద దాడులు మొత్తం కూడా 23 మంది హిందువులను చంపారు. ఎందుకంటే 23 మంది హిందువులు కూడా మొత్తం కూడా వాళ్ళు ఏ విధంగా అంటే సింధూరం ఉందా బొట్టుందా ఏ విధంగా ఉందా చూసి చంపినటువంటి విషయం చెప్పవచ్చు. ఆ భార్య కూడా నన్ను కూడా చంపండి అంటే అప్పుడు ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ ఉగ్రవాదులు మీరు వెళ్ళి మోడీకి చెప్పుకో అని ఒక బెదిరించే ధోరణిలో చూసినటువంటి సంఘటన ఇదే. అందుకే పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని అందుకే వచ్చింది. నుదుట బొట్టున్నటువంటి వ్యక్తి ఆమె కళ్ళ ముందే భర్త చనిపోయినప్పుడు ఆమె కోరుకున్నటువంటి నన్ను కూడా చంపండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయము చెప్పుకోండి వెళ్ళి మోడీకి చెప్పుకోనటువంటి విషయం అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం నిజంగా ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పహల్గాం దాడిలో మరణం పొందినటువంటి 22 మంది చాలా ఘోరంగా మరణించారు. నిజంగా దీనికి సంబంధించి నిజంగా ఈ ఘోర దాడి చేసి 22 మంది చంపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నిజంగా అందులో చాలా మంది కష్టపడ్డారు. ఈ ఆపరేషన్ సింధూర్ మిషన్లో నిజంగా చూసుకున్నట్లయితే విక్రమ్ మిశ్రీ చాలా గొప్ప, ఎందుకంటే భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశాడు. నిజంగా ఒక అద్భుతంగా పనిచేశారని చెప్పవచ్చు. అదేవిధంగా సోఫియా ఖురేషి కూడా కల్నల్, ఇండియన్ ఆర్మీకి సంబంధించి కల్నల్, వీళ్ళు కూడా అద్భుతంగా పనిచేశారు. అదేవిధంగా వ్యోమికా సింగ్ ఇది వింగ్ కమాండరు, ఇండియా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విభాగం సంబంధించిన వారు. ఈ ముగ్గురు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరిట ఎందుకంటే ఈ మిషన్ పేరిట అద్భుతంగా పనిచేసి మన హిందువులను అయితే చాలా మందిని కాపాడారు. నిజంగా వీరి కృషి అనేది చాలా గొప్పనైనది. ఆ విగ్రహాలు కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి దృష్ట్యా కూడా మనం చూస్తున్నాం. నిజంగా మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చెప్పవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా భారతదేశానికి సంబంధించి ప్రతి యువతకు తెలియాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు అద్భుతంగా చూసినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఇవన్నీ
ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నిజంగా ఏ విధంగా ఉగ్రవాదులు వచ్చారు, ఏ విధంగా ఉగ్రవాదులు మన ఏ ప్రాంతాలను ఎంచుకున్నారు, ఎలా వచ్చారు, మొత్తం కూడా కళ్ళ కట్టేలా ఈ మణికంఠ యూత్ ఏర్పాటు చేసింది. నిజంగా బార్డర్ ఏ విధంగా క్లోజ్ చేశారో, బార్డర్ సంబంధించి మన సైనికులు ఏ విధంగా బార్డర్లో నిలబడతారు, ఎంత కష్టంగా వాళ్ళు ఉంటారు అనేది కూడా చూపించారు. చూస్తున్నాం మనం బార్డర్లో వాళ్ళంతా కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళంతా కూడా ఉంటారు. వాళ్ళని నిజంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత యావత్ హిందువుల పైన ఉంది. చెప్పండి, నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం చెప్పవచ్చు, అద్భుతమైన మండపం చెప్పవచ్చు. నిజంగా ఈ కాన్సెప్ట్ మీరు ఎందుకు తీసుకున్నారు? శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా చేస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ తోనే వస్తున్నాము. ఈ ఇయర్ మన కాశ్మీర్లో ఉగ్రమూకలు జరిపిన ఆ దాడి గురించి మన ప్రజలందరికీ వివరించాలని మేము అనుకోని ఒక 2 నెలల ముందు అనుకొని ఒరిస్సా వెళ్ళి ఆ కళాకారులతో మాట్లాడి వివరించి ఇలాంటి సిచ్యువేషన్లు అన్ని వివరించి మళ్ళీ ఎలా చేయాలి ఏం కథ అని మొత్తం వివరించి వచ్చి ఇట్లా ఒక 1 మంత్ బ్యాక్ నుంచే ఈ పనులు మొదలుపెట్టి ఎట్లా ఈ ఉగ్రవాదులు చేసి మనం ఎలా ఉండాలి, మన ప్రజలలో ఎలా చైతన్యం తీసుకురావాలి, ఇంకా చాలా మంది తెలియదు. చాలా మంది తెలియదు, మన పిల్లలకు కూడా తెలియదు, యువతకు తెలియదు. ఎలా చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఎట్లా చేపియాలి, మనం ఎలా ఐకమత్యంగా ఉండాలి, ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, వాళ్ళు సపరేట్ హిందువులు ముస్లింలు వేరు చేసి ఎలా చంపారు, అవన్నీ వివరించాలని మేము కాన్సెప్ట్ తీసుకొని ఇలా చేయడం జరిగింది. దీనిలో మా యూత్ సభ్యులు, మా వార్డు ప్రజలు, మళ్ళా మా పట్టణ ప్రజలు, మా యూత్ అధ్యక్షుడు నరాల రమేష్ యాదవ్ గారు, మేకల బాన్ గారు, వీళ్ళందరి కృషితోని ఇంతటి గొప్ప ఏర్పాటు చేయడం జరిగింది. మా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ చూడాలి, ఇలా చూసి ఎట్లా చేశారు మళ్ళా తెలుసుకోవాలి. ఫ్యూచర్ లా ఏ సమస్య వచ్చినా అందరు కలిసి పరిష్కరించాలని మా ముఖ్య ఉద్దేశం. అందరూ రావాలని మేము కోరుచున్నాం. శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యము మేము ఒక మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఒక 35-40 మంది యూత్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మా యూత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యూత్ అధ్యక్షుడు నరాల రమేష్, బాను, ఒక 40 మెంబర్స్ వరకు అందరు యూత్ ఉంటాము. యూత్ మా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ విద్యార్థులు అసలు మన దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మా యూత్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒకటి మన రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ విద్యార్థి లోకానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, సంకేతం ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి. ఏంటంటే మనం ఏంది, మన భారతదేశం మీద గొప్పతనం ఏంది, సాంస్కృతిక సంప్రదాయాలు ఏంది, అసలు ఏంది, మనం ఏ ధర్మంలో బతుకుతున్నాము, మనం ఏం చేయాలి, మనం ఒక ఫ్యామిలీ కోసమే కాకుండా అసలు దేశానికి ఏం పని చేయాలి, రాష్ట్రానికి ఏం పని చేయాలి, అసలు మనం ఎట్లుండాలి, మనం ఏ విధంగా మేల్కోవాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం కలిసి డిసైడ్ అయ్యి ఈసారి ఆపరేషన్ సింధూర్ దానికి అనుగుణంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం చాలా కష్టమైంది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాము కానీ దీనికోసం చాలా కష్టపడ్డాము. వినాయక చవితికి ముందు ఒక 1 నెల రోజుల ముందు 40 days బిఫోర్ అవి ఒడిశా నుంచి ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొచ్చి ఒక 15 మంది వరకు ఉంటారు టీము, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వినాయక మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వినాయకుని కోసము యూత్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు భుజాల మీద ఈ బాధ్యత తీసుకొని ఈ ఆపరేషన్ సింధూర్లో మండపం కానీ ప్రతి ఒక్క దానికి వినాయకుని కోసం సహకరిస్తున్నారు. వార్డు ప్రజలు అందరూ బయట వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రత్యేకంగా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్క ఒక సమాచారం విద్యార్థి లోకానికి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సమాచారం, యువతకు మెయిన్ ముఖ్యంగా హిందువులకు యువతకి ఖచ్చితంగా వాళ్ళని మేల్కొల్పనే ఉద్దేశంతో ఈసారి ఎంచుకోవడం జరిగింది. చాలా కష్టమైన కూడా చాలా కష్టమైంది, చాలా ఖర్చుతో కూడుకుంది. అయినా కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా భుజాల మీద బాధ్యత తీసుకొని అందరు సహకరించి మొత్తం మీద ఇలా చేయడం జరిగింది. పహల్గాం దాడుల్లో పర్యాటకులపై దాడి జరిగి చంపినటువంటి ఉగ్రవాదులు హిందువులను చంపారు, హిందువులను బలి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి వాటన్నిటిని యువతకు వివరించడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ, చాలా రిస్క్తో కూడుకున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ దీన్ని ఎటుపెట్టి నిర్మించాలనే ఉద్దేశంతో చేశాము. గత 2 నెలలుగా కష్టపడ్డాము. మాకైతే భారతదేశం సంబంధించి హిందువులకు తెలవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ ప్రాంతంలో ఇలాంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేయడం అయితే నిజంగా గొప్ప విశేషం అని చెప్పవచ్చు. సుమన్ టీవీ కూడా వారికి హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పహల్గాం దాడిలో మరణించినటువంటి ఉగ్రవాదులకు వారి యొక్క మట్టు పెట్టినటువంటి విధానాన్ని ఇక్కడ చూపెట్టడము, ప్రతి విగ్రహం ప్రతి ఒక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎక్కడి నుంచి ఎండ్ అయ్యారు మొత్తం కూడా ఆపరేషన్ చూపించడం అయితే నిజంగా గొప్ప విషయం చెప్పవచ్చు. నిజంగా మణికంఠ యూత్ని మాత్రము సుమన్ టీవీ పక్షాన కూడా వారికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఇక్కడ కెమెరామెన్ అరుణ్తో శరత్, తారక రామ్ నగర్, మణికంఠ యూత్.